అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 7th సైన్స్ 4th లెసన్ చలనం, కాలం గురించి నేర్చుకుందాం. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకుంటే ఆ వస్తువు చలనంలో ఉంది అంటాం. ఉదాహరణకి కదులుతున్న కారు. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకోకపోతే ఆ వస్తువు చలనంలో లేదు, అంటే నిశ్చల స్థితిలో ఉంది అంటాము. ఉదాహరణకి చెట్టు. ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగా, కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు చలనంలో ఉంటుంది. అంటే చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది. ఉదాహరణకి డ్రైవర్ కారు నడుపుతున్నప్పుడు కారుకు డ్రైవర్కు మధ్య దూరంలో మార్పు ఉండదు, కానీ కారుకు పరిసరాలకు మధ్య దూరం మారుతుంది. పడవలో ఉన్న మనిషి నది ఒడ్డుతో పోల్చినప్పుడు సాపేక్షంగా కదులుతున్నాడు, పడవతో స్థిరంగా ఉన్నాడు. ఊయలలోని బాలిక పీటను బట్టి స్థిరంగా, తోటను బట్టి చలనంలో ఉంటుంది. సైకిల్ మీద బాలిక రోడ్డును బట్టి చలనంలో, సైకిల్ను బట్టి స్థిరంగా ఉంటుంది. క్రమచలనం మరియు క్రమరహిత చలనం. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనం. ఉదాహరణకి గడియారంలో ముళ్ళు, భూమి, నియమిత వేగంతో తిరుగుతున్న ఫ్యాను మరియు వాహనాలు మొదలైనవి. క్రమరహిత చలనం. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించకపోతే అది క్రమరహిత చలనం. ఉదాహరణకి సీతాకోకచిలుక, ఈగ, రద్దీలో నడుస్తున్న వాహనాలు, రైల్వే స్టేషన్లోకి వస్తున్న రైలు, ఎగురుతున్న గాలిపటం యొక్క చలనాలు. చలనం రకాలు. వస్తువులు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలు 3 రకాలు. అవి స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం. ముందుగా స్థానాంతర చలనం. చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ కూడా ఆ వస్తువు కదులుతున్న దిశలోనే కదిలితే దాన్ని స్థానాంతర చలనం అంటారు. ఇది 2 రకాలు: సరళ రేఖీయ చలనం, వక్రరేఖీయ చలనం. వస్తువు చలనం సరళ రేఖా మార్గంలో అంటే చక్కగా ఉంటుంది. ఉదాహరణకి తుపాకీ గుండు, కవాతులో సైనికులు, ఎత్తు నుండి పడిన రాయి లేదా మామిడికాయ, రోడ్డు మీద పరుగు పందెం, రోడ్డు మీద పోతున్న సైకిల్, బాణం చలనం. వక్రరేఖీయ చలనం. వస్తువు చలనం వక్రరేఖా మార్గంలో ఉంటుంది. ఉదాహరణకి మలుపు తిరిగిన కారు, ఆట స్థలంలో పరుగు పందెం, గడియారంలో ముళ్ళు, స్పీడోమీటర్ ముళ్ళు, కొండ రోడ్డు మీద బస్సు చలనం. నెక్స్ట్ సరళ వక్ర రేఖీయ చలనం. అంటే ఒక వస్తువు ఒకే కాలంలో సరళ రేఖలో మరియు వక్రరేఖలో 2 రకాలుగా పయనిస్తుంది. పట్టాల మీద రైలు. పట్టాలు చక్కగా ఉన్నప్పుడు సరళ రేఖ, అవి కొద్దిగా క్రాస్లో ఉన్నప్పుడు వక్రరేఖ. టేప్ రికార్డర్లోని టేపు. ఈ టేపు, ఈ చక్రానికి ఉన్న టేపు ఈ విధంగా గుండ్రంగా తిరుగుతూ అంటే వక్రరేఖలో చలిస్తూ ఈ విధంగా సరళ రేఖలో వెళ్ళి మళ్ళీ వక్రరేఖీయంగా చలిస్తుంది. పిన్ను బోర్డు మీద గోలి, క్యారం బోర్డు మీద బిల్లలు చక్కగా వెళ్ళి వేరే బిల్లను తాకినప్పుడు మళ్ళీ వాటి దిశను మార్చుకుంటాయి, అంటే వక్రరేఖ. భ్రమణ చలనం. చలిస్తున్న ఒక వస్తువు యొక్క అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతాయి. ఉదాహరణకి బొంగరం, గ్లోబ్, ఫ్యాన్, కుమ్మరి సారె అంటే చక్రం, జెయింట్ వీల్ మొదలైన చలనాలు. ఒకే సమయంలో భ్రమణ మరియు స్థానాంతర చలనం కలిగిన వస్తువులు. బల్లపైనున్న బంతిని నెట్టినప్పుడు
అది భ్రమణ చలనం చేస్తూ అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ముందుకు వెళ్తుంది. అంటే స్థానాంతర చలనం. భూమి, డ్రిల్ బిట్ లేదా బరమ, వాహనాల చక్రాలు ఇవన్నీ కూడా భ్రమణ మరియు స్థానాంతర చలనాలను కలిగి ఉంటాయి. డోలన చలనం ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు, వెనుకకు, పైకి, కిందికి కదలడాన్ని డోలన చలనం అంటాం. ఉదాహరణకి టేబుల్ ఫ్యాన్ హెడ్, లోలకం, ఊయల, కుట్టు మిషన్ సూది. టైప్ రైటర్ కీ, మీటిన వీణ తీగ, పడిలేస్తున్న బంతి, గంట యొక్క చలనాలు ఇవన్నీ డోలన చలనాలు. నెమ్మదిగా మరియు వేగంగా చలించడం. రెండు వస్తువుల వేగాలను పోల్చడం ద్వారా ఏ వస్తువు వేగంగా వెళ్తుంది, ఏ వస్తువు నెమ్మదిగా వెళ్తుంది మనం చెప్పవచ్చు. ఉదాహరణకి సైకిలు, బస్సు. సైకిల్ నెమ్మదిగా, బస్సు వేగంగా వెళ్తుంది. ఒక వస్తువు ఒక నియమిత కాలంలో ప్రయాణించిన దూరం ఆ వస్తువు వేగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక వస్తువు యొక్క సగటు వేగాన్ని తెలుసుకోవాలంటే అది ప్రయాణించిన మొత్తం దూరం, ఆ ప్రయాణానికి పట్టిన కాలాన్ని మనం చూడాలి. నెక్స్ట్ కాలం, టైం. కాలాన్ని లెక్కించడానికి గడియారాలు, మొబైల్ వంటివి వాడతాం. కాలానికి ప్రమాణం సెకండ్. ఇంకా కొన్ని ప్రమాణాలు చూద్దాం. 60 సెకండ్స్ అంటే 1 మినిట్, 60 మినిట్స్కి 1 అవర్, 24 అవర్స్కి 1 డే, 12 మంత్స్ ఆర్ 365 డేస్కి 1 ఇయర్, 10 ఇయర్స్ అయితే 1 డికేడ్, 100 ఇయర్స్ అయితే 1 సెంచరీ, 1000 ఇయర్స్ అయితే దాన్ని మిలేనియం అని పిలుస్తాం. ఇవన్నీ కూడా కాలానికి ప్రమాణాలు. వాహనాల వేగాన్ని సూచించేది స్పీడోమీటర్. వాహనం ఎంత దూరం ప్రయాణించింది తెలిపేది ఓడోమీటర్. నెక్స్ట్ వేగానికి ప్రమాణాలు. ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం మీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే కిలోమీటర్ అంటే 1000 మీటర్లు బై 1 అవర్ అంటే 3600 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ బై సెకండ్. ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. కారు ప్రయాణించిన మొత్తం దూరం 60 కిలోమీటర్లు. తీసుకున్న కాలం 40 నిమిషాలు. మరి కారు వేగం ఎంత? వేగాన్ని మనం మీటర్ బై సెకండ్ లేదా కిలోమీటర్ పర్ అవర్లలో చెప్పాలి. కానీ ఇక్కడ దూరమేమో కిలోమీటర్లలో ఉంది, కాలమేమో నిమిషాలలో ఉంది. కిలోమీటర్లలో ఉన్నప్పుడు అవర్స్లో ఉండాలి. అందుకే మనం ఈ 40 మినిట్స్ని అవర్స్లోకి మార్చాలి. 40 మినిట్స్ని అవర్స్లోకి మార్చాలంటే 40/60 అంటే 1 అవర్కి 60 మినిట్స్ కాబట్టి 40/60 చేస్తే 2/3 అవర్స్ వస్తుంది. 40 మినిట్స్ అంటే 2/3 అవర్స్. అంటే కారు 60 కిలోమీటర్ల దూరం ఎంత టైంలో వెళ్ళింది? 2/3 అవర్స్లో వెళ్ళింది. సో 60 కిలోమీటర్లని మనం 2/3తో భాగించాలి. అలా భాగించడం కుదరదు. కాబట్టి 60 కిలోమీటర్లని 3/2తో గుణించవచ్చు. దట్ ఈక్వల్ టు 90 కిలోమీటర్స్ పర్ అవర్. సో కారు వేగం 90 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే గంటకి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కారు. ఇంకొక లెక్క చూద్దాం. బస్సు వేగం 72 కిలోమీటర్లు గంటకి. కారు వేగం 12.5 మీటర్లు సెకండ్కి. దేని వేగం ఎక్కువ? రెండు వేగాలను పోల్చాలంటే అవి రెండు ఒకే ప్రమాణంలో ఉండాలి. బస్సు వేగమేమో కిలోమీటర్లలో ఉంది, కారు వేగమేమో మీటర్లలో ఉంది. సో కాబట్టి
ఈ మీటర్లను మనం కిలోమీటర్లకు మారుద్దాం. సో 12.5 మీటర్లని మనం కిలోమీటర్లకు మార్చాలంటే ఈ 12.5ను 5/18తో భాగించాలి. దీనికి బదులు మనం 18/5తో గుణించవచ్చు. సో 12.5 ఇంటూ 18/5 ఈక్వల్ టు 45 కిలోమీటర్స్ పర్ అవర్. సో బస్సు వేగం 72 కిలోమీటర్లు గంటకి, కారు వేగం 45 కిలోమీటర్లు గంటకి. దేని వేగం ఎక్కువ? బస్సు వేగం ఎక్కువ, 72 కిలోమీటర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి. ఈ పాఠంలోని అంశాలు మీకు బాగా గుర్తుండాలంటే ఈ వీడియోను 2-3 సార్లు చూడండి. తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలు నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.